మొదటిగా నన్ను సజీవ లెక్కలోంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. మాట్లాడుతున్నది నేను మీ విక్రమ్. ఆదిమ సంఘ అపోస్తుల బోధ యందు నిలిచి ఉండి దేవుడు అనుగ్రహించిన స్క్రిప్ట్ ప్రకారము అనుసరించి వాడుని ఉన్నాను. అందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభువు పేరిట వందనాలు సమర్పిస్తూ ఉన్నామండి. ఇక మన అంశంలోనికి వెళ్దాం. చిన్నరాజే ఈ యొక్క వ్యక్తి తనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. తనకు మనసు నచ్చినట్లుగా, తను ఊహించినట్లుగా బోధిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అద్వితీయుడు, యేసుక్రీస్తు అద్వితీయ దేవుడు, పరిశుద్ధాత్ముడు అద్వితీయ దేవుడు అని తను బోధ చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అద్వితీయ దేవుడని బైబిల్లో ఎక్కడ ఉంది? అసలు బైబిల్లో ఎక్కడ లేదు కదా. మరి లేని మాటని ఎందుకు పలుకుతున్నాడు? అలా పలకకూడదు కదా. మరి ఈ చిన్నరాజు అయిన అతను పరిశుద్ధాత్ముడు కూడా అద్వితీయ దేవుడని బోధిస్తూ ఉన్నాడే, మరి కలిపి చేరిపే ఈ యొక్క బోధన బోధిస్తున్న ఈ యొక్క భ్రష్టుని ఏమన్నా? ఈ యొక్క నపుంసకుడు మాట్లాడిన మాటల్ని మీరే వినండి. ఎటువంటి సందేహము లేదు. ఖచ్చితంగా ముగ్గురు తండ్రి దేవుడు, క్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడే. అయితే దేవుడు ఎవరు అని అంటే ఇక్కడ పరిశీలన చేయవలసినటువంటి సంగతి ఒకటి ఉంది. ఈ ముగ్గురులో ఎవరు దేవుడు అనే విషయాన్ని నేను మాట్లాడబోయేది లేదు. ఎలాగా? ఈ ముగ్గురులో ఎవరు దేవుడు అనే విషయాన్ని మాట్లాడబోయేది లేదు. ముగ్గురు తండ్రి దేవుడే, క్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడు. అయితే దేవుడు ఎవరు అనేటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, దేవుడు అద్వితీయుడు. ఈయనైనా అద్వితీయుడే, తండ్రైనా అద్వితీయుడే, క్రీస్తైనా అద్వితీయుడే, పరిశుద్ధాత్ముడు కూడా అద్వితీయుడే. అర్థమవుతుందా? అద్వితీయుడు అనగానేమిటి? ద్వితీయము కానివాడు అని అర్థం అన్నమాట. ద్వితీయము కానివాడు, అద్వితీయుడు అని అంటే అర్థం ఏమిటంటే ఆ అంటే కాదు, ద్వితీయుడు అంటే రెండవ వాడు, అంటే ద్వితీయం కానివాడు, రెండవ వాడు కానివాడు, లేదా ద్వితీయము కానివాడు, రెండవ వాడు. ఇది నపుంసకుని యొక్క బోధ మీరు విన్నారు కదా. ఈ చిన్నరాజే అని అతను ఎలాగూ అబద్ధపు మాటలు పలుకుతున్నాడో చూసారా? బైబిల్లో లేని మాటని తను ఎలాగో దృఢంగా మాట్లాడుతున్నాడు చూశారు కదా. అద్వితీయ దేవుడు యెహోవా అన్నాడు, అద్వితీయ దేవుడు క్రీస్తు అన్నాడు, అద్వితీయ దేవుడు పరిశుద్ధాత్ముడు అన్నాడు. అసలు అద్వితీయ దేవుడు పరిశుద్ధాత్ముడు అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా లిఖించడం జరిగిందా? లేని వాక్యాన్ని మాట్లాడకూడదు, లేని పలుకులను పలకూడదంటే తను ఊహకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనం మనకి ఇలాగ తెలియచేస్తూ ఉంది, కానీ తను మాత్రం తనకి ఇష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి లేఖనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏలి అనగా ప్రవచనం ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలుగులేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మను వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కనుక దేవుని మూలముగా పలికిన వారు మాత్రమే గ్రంథంలో యొక్క మాటలు లిఖింపబడ్డాయంట. దేవుని మూలంగా ఏ మాటలైతే ఆనాడు ఆదిమ సంఘ అపోస్తులు పలికించారో ఆ యొక్క పలుకులను మాత్రమే గ్రంథంలో దేవుడు లిఖించాడంట. అయితే అద్వితీయ దేవుడు పరిశుద్ధాత్ముడని గ్రంథంలో దేవుడు పలికించని పలుకులని యొక్క నపుంసకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క దృష్టభ్రష్ట చిన్నరాజా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అయిపోలా, ఇంకా చాలా భయంకరమైన స్థితులను తను మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత దుర్మార్గానికి తను ఒడికడతా ఉన్నాడంటే తనకిష్టం వచ్చినట్లుగా బోధ చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క స్థానాన్ని ఏదో ఆక్రమిస్తుందంట. దేవుని యొక్క స్థానము ఎవరో ఆక్రమించినటువంటి విర్ధుడా, భ్రష్టుడా? తన యొక్క మాటలు మీరే వినండి. దేవుడి యొక్క స్థానాన్ని ఎవరో ఆక్రమిస్తున్నాడని చెప్తా ఉన్నాడు. అయితే సంగతి ఏమిటంటే, 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4ను మనం చదివినప్పుడు, 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఏది దేవుడు అనబడును, నేను చదివేస్తాను, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడునో. కాబట్టి దేవుడు అనబడేది ఏది అనే మాటకు వచ్చేసింది ఇక్కడ.
ఏంటంట, ఏది దేవుడు అనబడునో అంటే అర్థం ఏమిటి? ఏది అన్నప్పుడు ఇక్కడ దేవుడిగా ఉండట్లేదని అర్థమవుతుంది. ఏది దేవుడు అనబడను అంటే అర్థం ఏమిటంటే దేవుడి యొక్క స్థానాన్ని ఏదో ఆక్రమించింది. ఏంటిదని అర్థం? దేవుని యొక్క స్థానాన్ని మరి ఏదో ఆక్రమించేసింది. ఇతని యొక్క మాటల్ని విన్నారు కదా, ఈ యొక్క నపుంసకుని మాటలు విన్నారు కదా. తన ఊహను బట్టి హృదయంలో నుంచి పుట్టుకొచ్చే మాటల్ని పెదవుల ద్వారా ఎలాగూ ఒలకపోస్తూ ఉన్నాడు కులుకుతూ. అవును, నిజమే, కులుకుతూ ఒలకపోస్తూ ఉన్నాడు. తన ఊహను బట్టే మాట్లాడుతూ ఉన్నాడు, తన సొంత మాటల్నే మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో దేవుడు పలికించిన మాట అయితే కాదు అది. దేవుని యొక్క స్థానాన్ని ఎవరో ఆక్రమించారంట. దేవుని యొక్క స్థానాన్ని ఎవరో ఆక్రమించేటువంటి భ్రష్టుడా, దుష్టుడా, అపవాది సంబంధివి నువ్వు. దేవుని యొక్క స్థానాన్ని ఎవరు ఆక్రమించరు నాయన, ఎవరు ఆక్రమించడు. ఆయన దేవుడు, ఆయన స్థానం ఏంటో నీకు తెలుసా? ఆయన స్థానాన్ని గురించి ఆయనే తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క స్థితిని గురించి ఆయనే తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క స్థితిని ఎవరు ఆక్రమించారని దుర్బోధ చేస్తూ ఉన్నావే. ఎంత భ్రష్టుడో నువ్వు. నీ వద్ద నేర్చుకున్న వాళ్ళు ఇంకెంత భ్రష్టులు అయి ఉంటారు. చూడు, లేఖను చూడు ఒకసారి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే దేవుడు ఏ స్థితిలో ఉన్నాడో తన గురించి తానే తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుపరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను నుండు ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కలను లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగులు చెప్పుచుండును. ఇది కదా దేవుని యొక్క స్థితి, ఇది కదా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా అయిపోలే. 9వ వచనం చూడండి. ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకనియు ఆ జీవులు కీర్తించుచుండగా. ఇది కదా తెలియచేస్తూ ఉంది దేవుని యొక్క స్థానము. ఇది కదా బైబిల్లో మనకు క్షుణ్ణంగా తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క స్థానాన్ని ఏదో ఆక్రమించిందని ఈ యొక్క భ్రష్టుడైన చిన్నరాజా మాట్లాడుతూ ఉన్నాడే. కానీ బైబిల్ గ్రంథంలో మనకి తేటగా ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. దేవుడు సింహాసనాసీనుడై ఉండి పరలోకమందు 6 రెక్కలు కలిగిన కెరూబుల మధ్య సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వచిస్తూ పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ ఉన్నాడంట. ఇది కదా బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క స్థితి ఏమై ఉందో ఆయనే తన గురించి తాను తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. కానీ చిన్నరాజు ఏమంటా ఉన్నాడు? ఈ యొక్క భ్రష్టుడు దేవుని యొక్క స్థానాన్ని ఏదో ఆక్రమించిందంట. భ్రష్టుడా, నీకు నువ్వు సొంత ఆలోచన కలిగి మాట్లాడుతూ ఉన్నావు. నీ యొక్క ఊహను బట్టి నువ్వు పలుకుతున్న మాటలివి. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అయిపోలా. ఈ చిన్నరాజా తన మనసుకు నచ్చినట్టుగా తనకు తానే స్క్రిప్ట్ రాసుకొని బోధిస్తానని తన మాటే చెప్పాడు. కానీ మేము మా ఇష్టం వచ్చినట్లుగా మేము స్క్రిప్ట్ రాసుకోము, మా యొక్క స్క్రిప్ట్ని మేము చెప్పము. ఆదిమ సంఘ అపోస్తులు ఏ స్క్రిప్ట్ని అయితే ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నారో ఆ స్క్రిప్ట్ని మేము మాట్లాడతాము. తండ్రి అయిన దేవుడు స్క్రిప్ట్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి నేర్పించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రియకుమారునికి స్క్రిప్ట్ని నేర్పించాడు. ఆ యొక్క ప్రియకుమారుడు అపోస్తులకు స్క్రిప్ట్ని నేర్పించాడు. ఆ యొక్క స్క్రిప్ట్నే తండ్రి అయిన దేవుడు బైబిల్ గ్రంథం నందు పొందుపరిచాడు. ఆ స్క్రిప్ట్నే నేను ఇప్పుడు చదివాను. ఇంకా అయిపోలా. చూడండి. అయితే దేవుని యొక్క స్థితి నరుని చేతుల్లో ఉంటుందంట. నరుడి ఇచ్చే స్థితిని బట్టే దేవుడు అవుతాడంట. ఎక్కడ ఉంది ఇది బైబిల్లో? ఎక్కడైనా ఉందా? ఒక మానవుడు నిర్ణయించే ఆలోచన చొప్పున దేవునికి ఒక స్థితిని అనుగ్రహింపబడుతుందని ఈ యొక్క దుష్టభ్రష్ట నపుంసక రాజా బోధ చేస్తూ ఉన్నాడే. అటువంటి బోధను మీరు తన యొద్ద వింటున్నారా? ఎంత దౌర్భాగ్యం!
ఎందుకు? తను అన్నం సట్లు కడిగి అన్నం కూరలు వండి పెడుతున్నాడని తన ఎద్దుకు వస్తున్నారా? బొవ్వ తినడానికి వస్తున్నారా? పాపం చిన్నరాజా, ఇంకెంతకాలం నువ్వు చేతులు కాల్చుకుంటావు? వివాహం చేసుకోవచ్చు కదా. ఓహో, మర్చిపోయా, నువ్వు వివాహం చేసుకోవు కదా, నువ్వు నపుంసకుడు అనే సంగతిని నేను మర్చిపోతున్నాను. పదే పదే గుర్తు చేసుకోవాల్సి వస్తుంది నాకు. నువ్వు నపుంసకుడివి కదా, వివాహం చేసుకోవు కదా. నీ కోరికల నిమిత్తము నిన్ను నీవు నపుంసకునిగా చేసుకుని వాడవు. నిజమే, మేము కూడా నపుంసకులమే, తెలుసున్న ఈ సంగతి నీకు. కానీ మేము భౌతిక సంబంధమైన నపుంసకులం కాదు నాయన, ఆత్మ సంబంధమైన నపుంసకులము. మేము పరలోక రాజ్యం నిమిత్తము నపుంసకులుగా చేయబడిన వారము, స్వార్థ పరిచర్య నిమిత్తము నపుంసకులుగా చేయబడిన వారము. మాకు దాంపత్య జీవితం ఉంటుంది, భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు. సంసార ధర్మాన్ని జరిగిస్తూ దేవుని యొక్క నీతిని జరిగించే దేవుని యొక్క నపుంసకులం మేము. నువ్వు అపవాది యొక్క కుతంత్రంలో ఉండి నీ కోరికలు నెరవేర్చడానికి జీవిస్తున్న నపుంసకుడివి అనే సంగతిని నువ్వు మర్చిపోకు. కనుక ఈ యొక్క చిన్నరాజు యొక్క మాటలు శ్రద్ధగా ఆలోచించి మేలైన వాటిని చేపట్టండి. ఈ యొక్క దుర్బోధ నుంచి బయటికి రండి. నరుడు ఇచ్చే స్థితిని బట్టే దేవుడు అవుతాడని బోధిస్తున్న ఆ యొక్క భ్రష్టుని యొక్క మాటలు వినండి. అపవాది సంబంధి యొక్క చిన్నరాజా మాటలు మీరే వినండి. మొదటి స్థితిని ఏ 10వ స్థానానికి వెళ్ళిపోతాం. మనం లెక్కలు వేసుకున్నాం అనుకోండి, మొదటి స్థితి దేవుడు ఉంటాడు. మొదటి రోజు బాప్తిసం తీసుకున్న మొదటి రోజు మొదటి స్థితి దేవుడు. రెండవ రోజు పిల్లలు దేవుని యొక్క స్థితికి వెళ్ళిపోతారన్నమాట. మూడవ రోజు మనవాళ్ళు దేవుడు 3వ స్థానానికి వెళ్ళిపోతాడు. మొదటేమో కుమారుడు, తర్వాత కుమారుడు, తర్వాత 3వ స్థానానికి ఎవరు వెళ్ళిపోతారు? దేవుడు వెళ్ళిపోతాడు. తర్వాత 4వ రోజుకి ఏమవుతాడు? దేవుడు 4వ స్థానానికి వెళ్ళిపోయేసి ఆ 3వ స్థానంలో ఇంకేదైనా వస్తుంది అనమాట. పిల్లల ఆరోగ్యం వస్తుంది, లేదా చదువు వస్తుంది. అర్థమవుతుందా? నాకు నా మనవుడు చదువుకుంటే ఎంతైనా నేను ఖర్చు పెడతానంటాడు శేషు గారు. ఏంటండి, నా మనవుడు చదువుకోవడానికి నేను ఖర్చు పెడతానని అంటాడు. అక్కడ దేవుని యొక్క స్థితి తగ్గిందా? తగ్గింది. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మీ పర్సనల్ జీవితాలలో దేవుని యొక్క స్థితి ఏమై ఉందో ఒక్కసారి లెక్కలేసి. ఇతని యొక్క మాటల్ని విన్నారు కదా. చిన్నరాజా ఈ యొక్క నపుంసకుడైన భ్రష్టుడు ఎలాగూ తన ఊహకు వచ్చిన మాటల్ని మాట్లాడుతూ ఉన్నాడు మీరే చూశారు కదా. నరుడు తను ఒక స్థాయిని, ఒక స్థితిని ఎవరికైతే ఇస్తాడో అతను దేవుడు అవుతాడని ఈ యొక్క భ్రష్టుడు బోధిస్తూ ఉన్నాడు. అంటే ఒక నరుడు తాను ఒక స్థితిని ఇస్తేనే ఆయన దేవుడు అవుతాడంట. ఎక్కడ ఉంది బైబిల్లో? నరుడు ఒక స్థితిని ఇస్తేనే దేవుడు అవుతాడా? ఎంత దౌర్భాగ్యుడో, ఎంత భ్రష్టత్వం కలిగి బోధిస్తున్నాడో మీరే విన్నారు కదా. తన యొక్క మాటల్ని, తన యొక్క బోధని బైబిల్లో అలాగా ఉందా ఎక్కడన్నా? మనుషుడు ఊహను బట్టి ఆలోచించేసి ఒక స్థితిని ఇస్తే ఆ స్థితిని ఎవరైతే పొందుకుంటారో అతను దేవుడు అవుతాడా? అలాగ ఉందా బైబిల్లో? లేఖనం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము 10వ వచనం చూసినట్లయితే లేఖనం మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేస్తేవి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రముల వలె పాతగిలను, ఉత్తరముల వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రముల వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. చూడండి, మనకి ఇక్కడ ఎంత స్పష్టంగా ఈ యొక్క లేఖనాలు తెలియచేశాయో. మనుషుడంట తగ్గిస్తే దేవుని యొక్క స్థితి తగ్గిపోతుందంట. మనుషుడు ఆ యొక్క స్థితిని పెంచితే దేవుని యొక్క స్థితి పెరిగిపోతూ ఉందంట. అంటే దేవుని యొక్క స్థితిని నరుడు తగ్గించవచ్చు, పెంచవచ్చు అంట. ఎక్కడ ఉంది బైబిల్లో? నిన్న నేడు ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడని బైబిల్ మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. అని ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఒకే స్థానంలో ఉండడం బైబిల్ తేటగా తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క నపుంసకుడైన చిన్నరాజా ఎంత భ్రష్టత్వం కలిగి బోధిస్తున్నాడో చూశారు కదా, మీరే విన్నారు కదా. మనుషుడు ఊహించే ఊహను బట్టి ఆ యొక్క స్థాయిని, మనుషుడు ఒక స్థాయిని ఎవరికైతే ఇస్తాడో ఆ స్థాయిని పొందుకున్న అతనే దేవుడు అవుతాడంట. దేవుడు అవటమే కాకుండా ఈ యొక్క స్థాయిని తగ్గిస్తే తగ్గిపోతాడంట.
అంటే దేవుడు తన యొక్క స్థాయిని మనుషుని యొక్క ఊహను బట్టి తగ్గిపోతాడంట. ఎక్కడ ఉంది బైబిల్లో? ఎక్కడైనా ఉందా? ఎందుకు ఇలా బోధిస్తూ ఉన్నాడు? ఓహో, నువ్వు రాసుకునేది సొంత స్క్రిప్టే కదా, సొంత మాటలే కదా. పాపం నీ వద్ద ఉన్న అమాయకమైన ప్రజలు ఏడవబడుతున్నారు. అక్కడికే ఏడవబడుతున్నారు. నరక ప్రాయులు అవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు కూడా నరక ప్రాయుడు అవడానికి అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మీరు ఊహను బట్టి బోధిస్తూ ఉన్నారు, మీ ఊహను బట్టి మీరు ప్రచురణ చేస్తూ ఉన్నారు. బైబిల్లో ఎక్కడ ఉంది మనుషుడు ఒక స్థాయిని ఇస్తేనే దేవుడు అవుతాడని? ఆ యొక్క స్థాయి కూడా తగ్గించగలుగుతారు, పెంచగలుగుతారు. హెచ్చు తగ్గులు ఇస్తున్నావా దేవుడికి నువ్వు? అంటే దేవుడు ఎవరనేది నువ్వు నిర్ణయిస్తావా? నువ్వు తగ్గిస్తే దేవుని యొక్క స్థాయి తగ్గుతుందా? నువ్వు పెంచితే దేవుని యొక్క స్థాయి పెరుగుతుందా? ఎవడివి నువ్వు? భ్రష్టుడా, దుష్టుడవు నువ్వు, అపవాది సంబంధివు నువ్వు, అబద్ధమునకు జనకుడవు నువ్వు, అపవాది యొక్క పుత్రుడవు నువ్వు. ఈ యొక్క చిన్నరాజు యొద్ద ఎలాగ వింటున్నారు మీరు? తన ముఖాన్ని చూస్తే ఎలాగ వినబుద్ధి అవుతుంది? తన ముఖాన్ని సరిగ్గా చూసారా? ఒక స్త్రీ యొక్క హావభావాలు, తన ముఖంలో యొక్క కదలికలు ఎలా ఉంటాయి చూడండి. కళ్ళు అలా ఇలా తిప్పుతూ ఉంటాడు, పెదాలు అటు ఇటు నెమరు వేస్తూ ఉంటాడు, పెదాలు తడుపుతూ ఉంటాడు, చేతులు అలా తిప్పుతూ ఉంటాడు. నమ్మండి 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 అని ఆడగొంతు వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆడగొంతు కూడా కాదు, అది నపుంసకుని గొంతది. ఆ గొంతు వేసుకొని మాట్లాడుతున్నాడు, బలవంతం చేస్తూ ఉన్నాడు. యొక్క బలవంతపు రాజా. మీరు విన్నారు కదా తన యొక్క మాటల్ని. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారేమో, అయిపోలా. ఇంకా తను మాట్లాడిన దుష్టత్వం కలిగిన బోధనే వినిపిస్తాను, వినండి. ఒక నరుడు మొదటి స్థితి ఎవరికైతే ఇస్తాడో ఆ స్థితిని పొందుకున్నవాడే అద్వితీయ దేవుడు అవుతాడంట. అంటే మనుష్యుడు ఒక స్థితిని ఇచ్చి నిర్ణయం చేస్తేనే దేవుడు అవుతాడా? ఇదేమన్నా భూలోకంలో రాజకీయ పార్టీన ఓట్ల మెజారిటీ గెలిస్తే రాజు అవటానికి, ముఖ్యమంత్రులు అవటానికి? ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, మొదటి స్థితి ఒక నరుడిస్తేనంట, ఆ మొదటి స్థితిని ఎవరైతే పొందుకుంటారో అతనే అద్వితీయ దేవుడు అంట. ఈ రాజా చెబుతున్నాడు, ఈ యొక్క దరిద్రుడు చెబుతున్నాడు, ఈ యొక్క భ్రష్టుడు చెబుతున్నాడు. దుష్ట సంబంధికుడైన అపవాది యొక్క కుతంత్రం వలన కుయుక్తి కలిగి మాట్లాడుతున్న ఈ యొక్క ఆడంగితనం గలవాడైన నపుంసకుడు చెబుతున్నాడు. మీరే వినండి. అవునండి, నిజమే, ఆడంగితనం గలవాడే ఇతను. పెళ్ళి పెటాకులు లేకుండా అన్నం సట్లు కొడుక్కుంటూ అన్నం కూరలు వండుతూ వచ్చే వాళ్ళకి బువ్వ పెడతా ఉన్నాడు. ఆడంగితనం గలవాడే ఇతను, అది నిజమే. లేదా నిన్ను నువ్వు నిరూపించుకోవాలనుకుంటే వివాహం చేసుకో. వివాహం చేసుకుంటే సరిపోదు నాయన. దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి, ఒక 2 బిడ్డలను కనాలి, అదే 2 కాయలను పండించాలి. కాయలను పండించడం అంటే జాంకాయల్లో మామిడికాయల్లో కాదమ్మా నాయన. 2 బిడ్డలను పుట్టించాలి. కడుపులో కాయలు కాయించడం అంటే 2 బిడ్డలను పుట్టించాలి. అప్పుడు నమ్ముతాం నువ్వు నపుంసకుడి కాదు అని. చేయవా? నిరూపించుకోలేవా? ముందు నిరూపించుకో నువ్వు నపుంసకుడి కాదని. అసలు నపుంసకుడు క్రొత్త నిబంధన చట్ట ప్రకారము స్వార్థ పరిచర్య చేయకూడదనంటే నువ్వు స్వార్థ పరిచర్య చేస్తానంటావే? చూడండి అతని మాటలు ఒకసారి మీరు వినండి, ఏమని మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసం వచ్చింది, ఓకే, సరే. కాకపోతే ఈ చిన్న విషయాలలో మనం తప్పిపోకూడదు. చిన్న విషయాల్లో తప్పిపోకూడదు. మన దేవుడికి, మన ప్రభుకి, మన పరిశుద్ధాత్ముడికి ఎల్లప్పుడూ అద్వితీయ స్థితిని ఇవ్వాలి. ఇస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామనంటే వాళ్ళకంటే శ్రేష్ఠంగా పలానా మర్యాదాస్కి నేను దేవుడిని అని దేవుడే చెప్తాడనమాట. ఆయన గర్వపడతాడు, సిగ్గుపడడు. అర్థమవుతుందండి? గర్వపడతాడు దేవుడు గర్వపడేటట్లుగా మన ఈ యొక్క నపుంసకుని మాటలు విన్నారు కదా. తను మాట్లాడే బోధలో ఎన్ని తప్పులు ఉన్నాయో చూస్తున్నారు కదా. ఎంత తప్పుడు బోధ చేస్తున్నారో చూస్తారు కదా. ఏదో చిన్న తప్పు అయితే అనుకోవచ్చు, కానీ అసలు మానవుని యొక్క ఊహలో నుంచి దేవుడు పుట్టుకొస్తాడనే భావనతోటి ఎంత భ్రష్టత్వంలో మాట్లాడుతుండో చూడండి. ఈ యొక్క నపుంసక చిన్నరాజా దుష్టత్వం కలిగి భ్రష్టత్వంలో ఉండి అపవాది యొక్క తంత్రాల కింద పనిచేస్తూ, అపవాది యొక్క ఆధిపత్యం కింద పనిచేస్తున్న ఈ యొక్క నపుంసకుని మాటలు ఎంత ద్వంద్వ వైఖరి కలిగి, సర్పం యొక్క కుయుక్తి కలిగి ఆ నాలుకలు ఎలాగూ విదిలిస్తూ ఉన్నాడో మీరే చూశారు కదా. తన యొక్క మాటలు మీరే విన్నారు కదా.
మరలా తిరిగి ఏమంటున్నాడో విన్నారు, చూసారా మీరు? ఏమంటున్నాడో, అద్వితీయ స్థితిని నరుడు ఇస్తాడంట. ఇస్తే ఆ స్థితిని పొందుకున్న అతను దేవుడు అవుతాడంట. ఈ స్థితిని అంట నరుడు ఇస్తాడంట. యెహోవా దేవునికి ఆ స్థితి ఇచ్చాడంట, యేసుక్రీస్తు వారికి ఆ స్థితి ఇచ్చాడంట, పరిశుద్ధాత్ముడికి ఆ స్థితి ఇచ్చాడంట. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడికి ఈ ముగ్గురికి కూడా నరుడే అద్వితీయ స్థితిని ఇస్తాడంట. ఇస్తే అప్పుడు వారు దేవుళ్ళు అవుతారంట. ఆ దేవుళ్ళ కన్నా కానీ నరులు శ్రేష్ఠులు అవుతారంట ఇచ్చినందుకు. అంటే నరులు ఆ స్థితిని ఇస్తే వాళ్ళు దేవుళ్ళు అయ్యారంట. కనుక నరుల యొద్ద నుంచి పొందుకున్నారు కదా, కనుక నరులు శ్రేష్ఠులు అయ్యారంట. అప్పుడు దేవుడు గౌరవపడతాడంట. ఒక దరిద్రుడా, వ్యర్థుడా, భ్రష్టుడా, ఎక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు బైబిల్? ఎవరు నేర్పించారు నీకు బైబిల్? ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు? నీ తండ్రి ఎవరు? అవును, మర్చిపోయా, నీ తండ్రి అపవాది కదా. నువ్వు అపవాదికి జన్మించిన వాడివి కదా. మరి నువ్వు ఎంతమందికి జన్మనిచ్చావో? నీకు జన్మనిచ్చిన వారు కూడా అంతే ఉంటారు కదా. నువ్వు జన్మనిచ్చావే, నీకు జన్మనిచ్చిన వాడు 24 గంటలు నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు, డిబేట్కి రండి, డిబేట్కి రండి, డిబేట్కి రండి అని. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాయిస్ మెసేజ్లు, మీరు ఎంగిలి మెతుకులు తినేవాళ్ళు, మీరు ఎంగిలి బోధ చేసేవాళ్ళు. అవును, నిజమే, మేము ఎంగిలి బోధన చేసేవాళ్ళమే. తండ్రి అయిన దేవుని యొద్ద క్రీస్తు నేర్చుకున్నాడు, క్రీస్తు యొద్ద అపోస్తులు నేర్చుకున్నారు, అపోస్తుల ద్వారా గ్రంథంలో పొందుపరిచాడు. ఆ ఎంగిలి బోధనే నేను ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను నాయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంగిల్ చేశాడు దేవుని యొద్ద. అపోస్తులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద ఎంగిల్ చేశారు. ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి లేఖనాన్ని మనం ఎంగిల్ చేస్తూ ఉన్నాం. ఇది కదా బైబిల్ చెబుతూ ఉంది. సొంత మాటలు పలకటం అంటే నువ్వు చెప్తున్నావే, నేను నా స్క్రిప్ట్ని రాసుకుంటాను, నువ్వు అంటున్నావు. నీ స్క్రిప్ట్ని నువ్వు రాసుకుంటున్నావు, నువ్వు చెబుతున్నావు. అది ఎవరు ఎంగిల్ కాదు, నీ ఎంగిల్ నువ్వే బోధిస్తూ ఉన్నావు. కానీ నేను అలా కాదు, నేను దేవుని యొక్క ఎంగిల్ని బోధిస్తూ ఉన్నాను. నువ్వు కన్నావు కదా నీ యొక్క బిడ్డల్ని, ఓహో వాళ్ళలో స్త్రీ కూడా ఉందిగా, ఆమె కూడా భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నది. కనుక అపవాది సంబంధికులు ఎలా మాట్లాడుతూ ఉన్నారో మనం చూసాం. దేవునికి స్థితి ఇస్తావా నువ్వు అద్వితీయ స్థితిని ఇస్తే దేవుడు అవుతాడా? ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుంది బైబిల్లో? చూద్దాం, లేఖనం చూద్దాం ఒకసారి. మనం లేఖనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే లేఖనం మనకి ఇక్కడ తేటగా తెలియజేస్తూ ఉంది. నీకు తెలీదా, నీవు వినలేదా, భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఏమని చెప్తుంది ఇక్కడ లేఖనం మనకి? నీకు తెలీదా, నీవు వినలేదా, భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నాయన, అసలు సృష్టి యొక్క క్రమము జరగక మునిపే, సృష్టి యొక్క ప్రారంభం జరగక మునిపే తండ్రి దేవుడు ఉన్నాడంట. ఆయన నిత్యుడంట. ఆయన యొక్క స్థానం అంటది, ఆయన యొక్క స్థితి అంట అది. ఆయన గురించి ఆయనే తెలియచేస్తూ ఉన్నాడు. అది సృష్టి ప్రారంభం జరిగిన తర్వాత నరులను సృష్టించాడు దేవుడు. ఈ యొక్క చినరాజా సృష్టిలో నరజాతిలో ఒకడై ఉన్న ఇతను ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నరుడు అద్వితీయ స్థితిని ఇస్తేనే ఆయన దేవుడు అయ్యాడంట. దేవుడు అయినందుకు నరుడు గొప్పోడయ్యాడంట. ఇప్పుడు దేవుని కన్నా నరుడు గొప్పోడంట. ఎందుకు? నరుడు స్థితి ఇచ్చాడంట. ఆయనకి స్థితి ఇచ్చినందుకు నరుడు గొప్పోడయ్యాడంట. అప్పుడు దేవుడు అంట కాళ్ళ దగ్గర వేసుకొని శబాష్ అని స్థితి ఇచ్చిన వాడిని మెచ్చుకుంటాడంట. ఎంత దౌర్భాగ్యుడు, ఎంత దరిద్రుడు! ఏమని చెబుతుంది లేఖనం మనకి? నువ్వు స్థితిస్తే, నువ్వు అద్వితీయ స్థితి ఇస్తే ఆయన దేవుడు అవుతాడా? నువ్వు అద్వితీయ స్థితి ఇస్తే ఆయన దేవుడు అవుతాడా? నువ్వు స్థితి ఇవ్వటానికి నువ్వెవడివి అసలు? కేవలం మానవుడివి. మానవుల్లో కూడా అటు స్త్రీవి కాదు, ఇటు పురుషుడివి కాదు నువ్వు. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదమా అన్నాడు. అయితే నరజాతిలో ఇద్దరండి, ఒకటి స్త్రీ ఒకటి పురుషుడు. వీరిద్దరు కూడా దేవుని పోలికన సృజింపబడిన వారంట. అయితే ఇప్పుడు ఈ నపుంసకుడైన చినరాజా ఎవరి పోలిక? నేను పురుషుణ్ణి, నా భార్య స్త్రీ, మేమిద్దరం కూడా దేవుని పోలికలో సృజింపబడిన వారము. మరి ఇప్పుడు ఈ నపుంసకుడైన చినరాజా, భౌతిక సంబంధమైన నపుంసకుడైన చినరాజా, తన కోరికల నిమిత్తము తాను నపుంసకునిగా చేసుకున్న దుష్ట భ్రష్ట చినరాజా, ఇతను మరి ఎవరి పోలిక? ఓహో, అవును, నువ్వు అపవాది కుమారుడివి కదా, అపవాదికి పుట్టినవాడివి కదా. కనుక నీ తండ్రి అపవాది, నీకు పుట్టిన వాళ్ళు కూడా అపవాది సంబంధులే. నువ్వు అపవాది సంబంధివే. నువ్వు దుష్టుడువు, భ్రష్టుడువు. అది గ్రంథంలో లేని మాటలు అసలు మాట్లాడకూడదంటే, గ్రంథంలో లేని ప్రతి మాటలు నీ ఊహల్ని బట్టి నువ్వు మాట్లాడుతూ ఉంటావే. ఎందుకు ఇంత దుష్టత్వంలో దిగుతూ ఉన్నావు? నరుడిచ్చే స్థాయిని బట్టి దేవుని యొక్క స్థితి నిర్ణయింపబడుతుందా? ఎక్కడ నేర్చుకున్నావు? దుష్టుడా, భ్రష్టుడా? ఎక్కడుంది బైబిల్లో?
నరుడిచ్చే స్థాయిని బట్టి దేవుడు నిర్ణయింపబడతాడా? దేవుని యొక్క స్థాయి నిర్ణయింపబడుతుందా? అందును బట్టి నరుని యొక్క స్థాయి దేవుని కంటే ఎక్కువగా ఉంటుందా? ఎంత దుష్టత కలిగి బోధిస్తూ ఉన్నాడంటే ఈ యొక్క భ్రష్టుడే అనాలి, దుష్టుడే అనాలి. దేవుని శక్తిని, దేవుని లేఖనాలు ఎరుగక తన యొక్క సొంత మాటల్ని మాట్లాడుతూ ఉన్న ఈ యొక్క నపుంసక చిన్నరాజా ఎంత భ్రష్ట దుష్టత్వంలో ఉన్నావో చూడు. నువ్వు ఎవరి కుమారుడివి? అపవాది కుమారుడివి. అపవాది యొక్క మాటలు ఇంతే ఉంటాయి. ఇంకా ఈ యొక్క చిన్నరాజు అయిన అపవాది ఏమని మాట్లాడుతున్నాడో తెలుసునా? అద్వితీయ స్థితిని నరుడు ఇస్తేనే ఆయన దేవుడు అవుతాడంట. అంటే నరుడు అద్వితీయ స్థితిని ఇస్తేనే దేవుడు అవుతాడంట. ఒకసారి మీరే వినండి యొక్క దుష్ట బోధని. ఇదేనా? ఉంటే అనుకూల పరిస్థితులైనా ఉంటాయి, లేకపోతే ప్రతికూల పరిస్థితులైనా ఉంటాయి. ఈ రెండింటిలోనూ కూడా సరే మొదటి స్థితినే పొందేవాడు దేవుడు. ఎటువంటి స్థితినండి? మొదటి స్థితినే పొందేవాడు దేవుడు. అన్ని పరిస్థితుల్లోనూ ఎల్లప్పుడూ మొదటి స్థితినే పొందేవాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు ఎలాంటి వాడని కనుక ఇతని యొక్క మాటలు విన్నారు కదా. మొదటి స్థితిని పొందేవాడే దేవుడని తను నిర్ణయం చేస్తూ ఉన్నాడండి, తను నిర్ధారిస్తూ ఉన్నాడు. మానవుని యొక్క ఆలోచన బట్టి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బట్టి యెహోవా దేవుడు అవుతాడంట. చూడండి ఎంత భ్రష్టత్వం కలిగి బోధిస్తూ ఉన్నాడు యొక్క దుష్టరాజా, నపుంసక రాజా. నీ గురించే మాట్లాడుతున్నాను రాజా, చిన్న రాజా. నువ్వు మారాలని మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు మారు మనసు పొందాలని మాట్లాడుతూ ఉన్నాను, నీ భ్రష్టత్వంలో నుంచి నువ్వు బయటికి రావాలని మాట్లాడుతూ ఉన్నాను. అపవాది నీ హృదయంలో సింహాసనం వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఈ సంగతి నువ్వు ఎరుగక నీ ఊహను బట్టి నువ్వు మాట్లాడుతున్నావు అనే సంగతిని నువ్వు గమనించు. నీ అద్దంలో చూసుకుంటావు కదా నీ ముఖాన్ని. ఈసారి నీ ముఖాన్ని కదా నువ్వు చూసుకోవాల్సింది. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఒకసారి చూడు ఎలా ఉంటాయో. నీ అద్దంలో నీ ముఖాన్ని చూసుకున్నట్లుగా కాదండి, నీ బైబిల్ గ్రంథాన్ని ఎదుటి పెట్టుకొని కన్నులతోటి జాగ్రత్తగా చూచి, పెదవులతోటి జాగ్రత్తగా చదువుకొని, నీ హృదయం ముందు జాగ్రత్తగా వాటిని గ్రహించుకో. గుడితనం ఏమైనా వచ్చిందా నీకు? కళ్ళు కనిపించట్లేదా? ఎక్కడ నేర్చుకునే యొక్క దుష్టప్రవదని? మొదటి స్థితి నువ్వు ఇస్తేనే దేవుడు అవుతాడా? నరుడు ఇస్తే దేవుడు అవుతాడని బైబిల్లో ఎక్కడుంది? అసలు స్థితులను నిర్ణయించడానికి నువ్వెవడివి? ఎంత ధైర్యం నీకు దేవునికి స్థితిని అనుగ్రహిస్తే ఆయన దేవుడు అవుతాడని చెప్పడానికి? లేఖనం మనకు తేటగా తెలియచేస్తుంది కదా. చూడండి ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయంలో 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడనే అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపనని నీ ఇశ్రాయేలుతో చెప్పవలను. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థమైన నామము. ఆయన యొక్క స్థితిని తెలియచేస్తున్నాడు, ఆయనే తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన స్థితిని నరులకు తెలియచేస్తూ ఉన్నాడు. కానీ నరులు ఆయన యొక్క స్థితిని నిర్ణయం చేయాలని దేవుడు చెప్పలా బైబిల్లో ఎక్కడైనా. కానీ నువ్వేం చెప్తా ఉన్నావంటే నరుల యొక్క స్థితిని, క్షమించాలండి, దేవుని యొక్క స్థితిని నరుడు నిర్ణయిస్తాడని నువ్వు బోధిస్తూ ఉన్నావు. దేవుని యొక్క స్థితిని నరుడు బోధిస్తాడని నువ్వు చెబుతూ ఉన్నావు. ఎంత భయంకరమైన భ్రష్టత్వంలో ఉన్నావు రాజా నువ్వు, చిన్నరాజా. నీ నిర్ణయాన్ని బట్టి దేవునికి ఒక స్థితి ఏర్పడతా ఉందా? నువ్వు స్థితిస్తేనే ఆయన దేవుడు అవుతాడా? ఎక్కడ ఉంది బైబిల్లో? ఈ చిన్నరాజా బైబిల్ ఎక్కడ నేర్చుకోవాలా? తనకు బైబిలే తెలియదు. ఏదో 4 ముక్కలు బైబిల్లో వాక్యాలు చదివి పొంతం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. అదేమనంటే క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన అంటాడు. భ్రష్ట దుష్టత్వ ప్రజా, నువ్వు ఎంత భ్రష్ట నీచ నికృష్ట వ్యర్థుడు అంటే అసలు క్రొత్త నిబంధన వాడాలి, పాత నిబంధనలు వాడకూడదు, క్రొత్త నిబంధన వాడాలి, పాత నిబంధనలు అసలు మాట్లాడకూడదు అంటావే. మరి పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుని గురించి కొత్త నిబంధనలో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? పాత నిబంధన ఇశ్రాయేలు కదా, ఇశ్రాయేల్లో పాత నిబంధన సంబంధమైన దేవుడు యెహోవా కదా. మరి ఇప్పుడైనా కొత్త నిబంధన సంబంధమైన దేవుడు యెహోవా అయ్యాడు కదా. మరి ఇప్పుడు నువ్వు పాత నిబంధన సంబంధమైన యెహోవా దేవుణ్ణి కొత్త నిబంధనలో ఎందుకు నువ్వు ఆపాదిస్తూ ఉన్నావు? బుద్ధి లేని వ్యర్థుడా, ఏమర్థమవుతుంది బైబిల్ నీకు? ఎక్కడ నేర్చుకోవాలా? బైబిల్ చదవటం చేత కాదు, బోధించడం చేత కాదు, నలుగురు వెనకాల వేసుకొని తిరుగుతూ ఉన్నావు. నేను అక్కడ కూర్చుంటే అక్కడే సంఘం అంటావు, ఆన్లైన్లో ఏదో ఆరాధన పెడతావు. పిచ్చోడు అంటారు తెలుసా నిన్ను.
హైదరాబాద్లో మంచి హాస్పిటల్ ఒకటి ఉంది, ఎర్రగడ్డ హాస్పిటల్ ఒకటి ఉంది నాయన. అక్కడికి వెళ్ళు, మంచి ట్రీట్మెంట్ అని ఇస్తారు. డబ్బులు లేవా చెప్పు, చందా పోవేసుకొని. నాయన చినరాజా, నీ గురించే, నపుంసక రాజా, చందా పోవేసుకొని నీ కొరకు, నీ యొక్క ఆరోగ్యం కొరకు ధనం సమకూరుస్తాము. చెప్పు, కావాలంటే నీ యొక్క మతిస్థిమితాన్ని బాగు చేయిస్తాము హాస్పిటల్లో. ఇంకెంతమందిని పాడు చేస్తావు నీ యొక్క దుర్బోధతోటి, ఇంకెంతమందిని ఇడ్చుకొని వెళ్తావు నీ యొక్క దుర్బోధతోటి. అని నువ్వే అపవాదికి పుట్టావు అనుకుంటే నీకు పుట్టాలి అపవాది సంబంధులు కారా? ఆడోళ్ళేంది పురుషులేంది తెగ తిడుతున్నారు ఆడియో మెసేజ్లు. అదే అన్న మీరు నేర్చుకుంటుంది, బూతులు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. కనుక మీరే విన్నారు కదా ఈ యొక్క నపుంసకుని యొక్క మాటలు. ఆఖరికి ఒక మాట, నపుంసకుడు కొత్త నిబంధన చట్ట ప్రకారం స్వార్థ పరిచర్య చేయొచ్చా? చేయకూడదు కదా. మరి ఇతను ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఇతని చేత ఎందుకు బోధిస్తావు? ఇతని చేత ఎందుకు బోధింపబడతా ఉన్నారు? ఇతను ఎందుకు వాక్యం ఇతని చేత చెప్పించుకుంటూ ఉన్నారు? అసలు ఇతను క్రీస్తు సభ్యుడే కాదు, దేవుని చేత పంపబడిన కాదు. ఇతను అబద్ధికుడు. ఆఖరిగా ఒక లేఖనం చూసుకొని మనం ముగించేసుకుందాము. చూడండి, ఇర్మియా గ్రంథము మనం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా తెలియచేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలో మనకి వాక్యము తేటగా తెలియచేస్తూ ఉంది. ఈ యొక్క లేఖనం మనకి చదివినప్పుడు ఇటువంటి వారు అబద్ధికులు అనే సంగతి మనకి అర్థం కావాలండి. ఇటువంటి వారు అబద్ధికులు అని మనకు సంగతి అర్థం కావాలి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము చూసినట్లయితే, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు చాలా జాగ్రత్తగా గమనించండి, అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రములను, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఎవరు వీరు? నపుంసకు రాజా, చినరాజా, పెళ్లి పెటాకులు లేని రాజా, నీ గురించే మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క మాటలు. గ్రంథంలో లేని మాటలు మాట్లాడేది నువ్వే. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడినా నీ యొక్క బోధన ఎత్తి చూపించా చూడు. నువ్వు మాట్లాడినా ఏ మాట అయినా కానివ్వండి, ఇప్పుడు మాట్లాడిన చినరాజా మాటలు ఒక్కటైనా కానీ బైబిల్లో వచనం ఉందా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు అద్వితీయ దేవుళ్ళని తను నిర్ణయం చేస్తూ ఉన్నాడు. అసలు పరిశుద్ధాత్ముడు అద్వితీయ దేవుడు అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? నరుడు తాను నిర్ణయించి ఒక స్థితిని ఎవరికైతే ఇస్తాడో ఆ స్థితిని పొందుకున్నవాడే దేవుడని బోధిస్తూ ఉన్నాడు యొక్క భ్రష్టుడు. మొదటి స్థితి ఎవరైతే పొందుకుంటారో అతని దేవుడని బోధిస్తూ ఉన్నాడు యొక్క భ్రష్టుడు. ఆ స్థితిని కూడా తగ్గిస్తాడంట, పెంచుతాడంట. ఆ యొక్క దేవునికి ఆ స్థితిని పొందుకున్న దేవుడంట తగ్గించబడతాడంట, ఇచ్చింపబడతాడంట. ఈ యొక్క స్థితిని ఎవరైతే పొందుకుంటాడో అతని దేవుడు అవుతాడంట. ఈ స్థితిని ఇచ్చిన అతడు దేవుని కంటే గొప్పవాడు అవుతాడంట. ఎంత భ్రష్టుడు ఇతను, ఎంత దరిద్రుడు ఇతను. అందుకే అంటుంది, నపుంసకుడు స్వార్థ పరిచర్య చేయడానికి అవకాశం లేదు నాయన. నువ్వు మాట్లాడేది అపవాద సంబంధమైన బోధ, దుష్టమైన బోధ, బైబిల్ కాదు నువ్వు మాట్లాడేది. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అయిపోలా. ఇతను మాట్లాడే ప్రతి అబద్ధమైన బోధని, దుష్టత్వమైన బోధని, అపవాద సంబంధమైన బోధని ఖచ్చితంగా ఖండిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇతను అపవాదికి జనకుడు. మేము క్రైస్తవులం, క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన వారం, ఆదిమ సంఘ అపోస్తలుల యొక్క ఎంగిలిని బోధించే వాళ్ళం. నువ్వు నీ ఎంగిల్ని బోధించవు కదా. ఎవరి ఎంగిలి? ఆదిమ సంఘ అపోస్తలుల ఎంగిల్ని నువ్వు బోధించవు కదా. నువ్వు నీ ఎంగిల్నే బోధిస్తావు కదా. కనుక మేము మా ఎంగిలి బోధించమండి. ఎవరో రాసిన స్క్రిప్ట్నే మేము చదువుతాం, ఎవరో రాసిన స్క్రిప్ట్నే మేము బోధిస్తాం. కానీ నువ్వు నీ స్క్రిప్ట్ నువ్వే బోధించుకుంటావు కదా, నీ స్క్రిప్ట్ నువ్వే ప్రకటిస్తావు కదా. కనుక నీ స్క్రిప్ట్నే నీ యొక్క తొత్తులు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సంగతి మాకు తెలుసు. కనుక ఈ యొక్క మాటలు మాట్లాడుతున్న ఎవరు బాధ పెట్టాలని కాదండి, బుద్ధి కలగాలని, మారు మనసు పొందాలని హెచ్చరిస్తూ ఉన్నాము. శ్రద్ధగా యొక్క మాటలు గమనించి వాస్తవమైన మార్గంలోనికి అనుసరించమని క్రీస్తు ప్రభు బయట మనసారా హృదయపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాము. చినరాజా, నీతో కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాను. నేను నీకు బుద్ధి రావాలని మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు నీ యొక్క భ్రష్టత్వంలో నుంచి బయటికి రావాలని మాట్లాడుతూ ఉన్నాను. నీ హృదయంలో అపవాది సింహాసనం వేసుకొని ఉన్నాడు కదా, దయతోవాన్ని నీ హృదయంలో నుంచి త్రోసివేయి. నూతనంగా గ్రంథం నేర్చుకో, క్రీస్తు యేసునందు బాప్తిసం పొందుకో. నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నా, నీతో ప్రేమతో మాట్లాడుతున్నా. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ దేవుని సొత్తు అయి ఉంది, దేవుని యొద్దకు చేరాలి. కనుక నీలో ఉన్న ఆత్మని నేను తృణీకరించట్లా, నీ బుద్ధులను నువ్వు చేసే బోధలను తృణీకరిస్తున్నాం. ఎందుకంటే అపవాద సంబంధమైనవి కదా. కనుక నువ్వంటే ప్రేమే నాకు, నువ్వంటే ఇష్టమే నాకు.
నీ మీద నాకు కోపం లేదు, నీకు బుద్ధి రావాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. కనుక దయతో మారు మనసు పొంది క్రీస్తు యేసులోకి రావాలని క్రీస్తు పేరట నీకు ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి. ఈ యొక్క సమాచారాన్ని శ్రద్ధగా గ్రహించి మేలైన వాటిని చేపట్టాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా చినరాజు యొద్ద కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి ఈ యొక్క విషయాన్ని గమనించి సత్యవాక్యాన్ని సరిగా విభజించి క్రీస్తు యేసులోనికి రావాలని క్రీస్తు ప్రభుపేట వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి.